ఇక లోక్సభ ఎన్నికలు తెలంగాణలో అయితే ప్రశాంతంగా అయితే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు ఉప ఎన్నికకు కూడా ఈ రోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ అయితే మొదలైంది. పోలింగ్ కు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. పోలింగ్ బూత్ల వద్ద అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఇక అంతేకాకుండా ఎండాకాలం కావడంతో పోలింగ్ ప్రారంభం అవగానే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వచ్చి క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద అయితే బారులు తీరారు. ఇక ఈ నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు సైతం విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే బూత్ల వద్దకు చేరుకుని ఓటు వేసేందుకు క్యూ లైన్లో నిల్చున్నారు. ఇక భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో ఓటు వేశారు. అటు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి బర్కత్పురాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక స్టార్ హీరో ఎన్టీఆర్ దంపతులు జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో ఓటు వేశారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అయితే కొనసాగనుంది. కొంచెం అడ్డం వేయండి, అడ్డం లేకండి. సైడ్ మొత్తంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఒక అసెంబ్లీ స్థానానికి అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా మన స్క్రీన్ లో చూస్తున్నాం. మెగాస్టార్ ఫ్యామిలీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలలో నిలబడ్డ వైనం అయితే చూస్తున్నాం. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఇక అటు మెగాస్టార్ ఫ్యామిలీ కూడా క్యూ లైన్ లో వేచి ఉన్న వైనం అయితే మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద. ప్రెసెంట్ ప్రతి సినీ రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా క్రీడా ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే ఉదయం నుంచే కనుక క్యూ లైన్ లో నిలిచిన వైనం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా అయితే ఓటు హక్కుపై అవగాహన నేపథ్యంలోనే ఓటర్ల సంఖ్య కూడా ఈసారి పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అటు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఓటింగ్ శాతం ఈసారి పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలియజేస్తున్నారు. మొత్తంగా ఓటు వినియోగంపై ప్రజల్లో అవగాహన ఉన్న నేపథ్యంలో ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. ఉదయం 6:30 గంటల నుంచే కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరిన వైరం అయితే కనిపిస్తూ ఉంది.